సోషల్ మీడియాలో మీరు అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు మీ బిజినెస్ నేమ్‌తో. బట్ ఎవరైనా వచ్చి మీ బిజినెస్ రిలేటెడ్ సర్వీస్ ఏమైనా సెర్చ్ చేస్తున్నా, ఎవరైనా వచ్చి మీ ప్రొఫైల్‌ని చూస్తున్నా, మీరు దీన్ని సాల్వ్ చేస్తున్నారు, మీరు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి ఏదైనా క్లారిటీగా మీరు ఆప్టిమైజ్ చేసుకున్నారా మీ ప్రొఫైల్‌ని? సో సోషల్ మీడియాలో ఆప్టిమైజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా చూడండి. సో ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసరికి, ఇన్‌స్టాగ్రామ్‌లో బయో అన్నది మీరు 3 లైన్స్ అన్నది పెట్టండి. ఫస్ట్ లైన్ వచ్చేసరికి మీరు ఏం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఏం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు. సెకండ్ లైన్ వచ్చేసరికి మీకేమైనా అచీవ్‌మెంట్స్ ఉన్నాయా, మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా, సో వీటి గురించి డిస్క్రైబ్ చేయండి. అండ్ థర్డ్ లైన్ వచ్చేసరికి ప్రాపర్ సిటీ అన్నది మీరు ఇవ్వండి. అంటే డిఎంఈ ఫర్ దిస్ సర్వీసెస్, మీరు నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి, ఇలాంటి ఒక సిటీ అన్నది పెట్టండి. ఇది ఇన్‌స్టాగ్రామ్ కి. సేమ్ ఆబ్వియస్లీ మనం యూట్యూబ్ కి అదే వాడతాం అండ్ ఆల్సో ఫేస్బుక్ కూడా అదే వాడతాం. బట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చే విధానం అనేది డిఫరెంట్ గా ఉంటది. బట్ ఇక్కడ యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనం లైక్ ఒక 700-800 క్యారెక్టర్స్ అని మినిమం మనం ఇవ్వాలి. సో దానికోసం నేనైతే ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేశాను. జస్ట్ ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ ఐడి, మీ బిజినెస్ ఏంటి, మీ సర్వీసెస్ ఏంటి, సో ఇవి బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఇది మీకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ ప్రాపర్ ఆప్టిమైజేషన్ అయితే మీకు ఇస్తది. సో దీన్ని మీరు వెళ్ళి యాజ్ టీజ్ గా కాపీ పేస్ట్ చేసుకొని మీరైతే సోషల్ మీడియాలో అయితే ఆప్టిమైజ్ చేసుకోండి. సేమ్ యాజ్ టీజ్ నేను లింక్డ్ఇన్ కి, జిఎంబీ కి అనేది క్రియేట్ చేశాను. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్, మీ జిఎంబీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ పేస్ట్ చేశాను అనుకోండి, మీకు ఒక ప్రాపర్ డీటెయిల్డ్ కీవర్డ్స్ అన్నది ఇస్తుంది. అది మీరు జిఎంబీకి యూస్ చేసుకొని అండ్ ప్రాపర్ ప్రొఫైల్ నేమ్, డిస్క్రిప్షన్ ఇది మీకు లింక్డ్ఇన్ కి ఇస్తుంది. సో వీటిని మీరు యూస్ చేసుకొని మీ ప్రొఫైల్ అయితే ఫస్ట్ అయితే ఆప్టిమైజ్ చేసుకోండి. కంటెంట్ అన్నది సెకండ్, ఫస్ట్ మీ ప్రొఫైల్ అయితే ఆప్టిమైజ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. మీకు ఆ ప్రాంప్ట్స్ కావాలనుకుంటే నాకు పర్సనల్ గా డిఎం చేయండి, నేను మీకు ఆ ప్రాంప్ట్స్ అనేది సెండ్ చేస్తాను. సో కమెంట్ ఆటోమేషన్ అనేది నేను ఆపేసాను, ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ సస్పెండ్ చేస్తుంది అకౌంట్స్ అనేది. నాకు డిఎం చేయండి, నేను మీకు ఆ ప్రాంప్ట్స్ అని షేర్ చేస్తాను.